హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. పెట్టుబడులకు కట్టుకథలకు పుట్టిన విషపుత్రికలే ఈ పచ్చపత్రికలని శ్రీశ్రీ ఏనాడో చెప్పిండు. సరే, దాని సంగతి పక్కన పెడితే బాబుగారి హయాంలో ఏం చేసినా అద్భుతమే, ఆహా ఓహోలని బాకాలు ఊదడం వీళ్ళకు వెన్నుతో పెట్టిన విద్య కదా. అదే పని ఒకవేళ వేరే ప్రభుత్వాలు అంటే బాబుగారు కాకుండా ఇక వేరే క్యాస్ట్ కానీ వేరే క్రీడ్ కానీ ఎవరైనా ఉంటే ఇక వాడు అసలు పాలకుడు కాదు, వానికి అసలు ఏమి చేత కాదు, వ్యవస్థలు నడిపించడానికి అసలు అనర్హుడు, అర్హుడే కాదు అని ఎట్లా రాస్తారో తెలిసిందే కదా. సో దీనికి ఒక నిలువెత్తు సాక్ష్యం అనమాట. ఈనాడు అనే ఒక పత్రిక గతంలో మే 19, 2023 స్మార్ట్ మీటర్లు రైతులకు ఉరితాళ్ళు అని చెప్పి నారా లోకేష్ అన్న మాటలను ఉటంకిస్తూ ఒక పెద్ద కథనాన్ని రాసుకొచ్చారు. ఎందుకంటే ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉరితాళ్ళు అనమాట స్మార్ట్ మీటర్లు. మన ప్రభుత్వం వచ్చేసరికి ఏంది, స్మార్ట్ విద్యుత్ మీటర్లు వచ్చేస్తున్నాయి, ఆహా ఓహో ఇక సంబరాలు చేసుకోండి. ఇప్పుడు ఉరితాళ్ళు కాదనమాట. ఒకసారి కథనం చదువుదాం. స్మార్ట్ విద్యుత్ మీటర్లు వచ్చేసాయి. తొలిగా ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలకు మండపేటలో కొత్తగా ఏర్పాటు చేసిన స్మార్ట్ మీటర్లు, పాత ఐఆర్ మీటరు. ప్రభుత్వ విద్యుత్ కనెక్షన్లు 10,346, పరిశ్రమల సర్వీసులు 2,087, వ్యాపార సంస్థల సర్వీసులు 62,904, గృహ వినియోగదారులు 5,36,980. అన్ని సర్వీసుల ద్వారా డిమాండ్ 50 నుంచి 60 కోట్లు. జిల్లాలో విద్యుత్ శాఖ బకాయిలు సెప్టెంబర్ నాటికి 103 కోట్లు. ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు 55 కోట్లు. పంచాయతీ మున్సిపల్ అంటే ఈ ఎంత తెలివిగా ఇదే స్టోరీని కనుక మెయిన్ పేపర్లో వేస్తే మళ్ళా అంటే రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడో జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో మండపేట అనే ఒక రూరల్ న్యూస్లో ఇంత చిన్నగా రాసిండనమాట. ఎందుకంటే ఆ జిల్లా వాసులు మాత్రమే చదువుకొని ఆహా అట్టనా మన దగ్గరకు కూడా వచ్చేస్తున్నాయని చెప్పి ఇంకా అక్కడ దాకా ఆగిపోతారు అనమాట. ప్రతిదీ ఇంతే. ఈ పుండాకోరు గాడు అదే వైసీపీ విషయానికి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఎంత రాద్ధాంతం చేసిరో చూసినాం కదా. ప్రతిరోజు ఇక దాని మీద కాకమ్మ కబుర్లు, ఆఖరికి విద్యార్థులకు ఇచ్చిన ల్యాప్టాప్ల మీద ఎంత యాగి చేసినారు, అశ్లీలం బిట్లు చూస్తారని చెప్పి వాళ్ళ మైండ్లు ఖరాబ్ అవుతాయి, పిల్లల యవ్వనం అంతా కోల్పోతారని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఆ ప్రభుత్వ విద్యనే కొలాప్స్ చేసినా కూడా ఒక్క వార్త రాదనమాట. ఇవి మన పుండాకోర్ పత్రికలు. వీటిని నమ్మాలా? ఇంకా గోబెల్స్కు పుట్టిన అక్రమ సంతానం ఇవి. బాబు గారికి ఇవి చాలా పసంద్ అనమాట. వీటి మెప్పు పొందేందుకు ఒక ఆయనకేమో టీటీడీ చైర్మన్ బోర్డు పదవి ఇచ్చిండు, ఇంకొక ఆయన వీళ్ళ పత్రికకు సంబంధించిన ఒక బంధువుకు అందులో సభ్యురాలుగా హోదా ఇచ్చిండు, ఇంకొక ఆయనకు రాజగురు స్థానము. ఇట్లా మొత్తం మీడియా ఉచ్చులో చిక్కుకున్న బాబు గారు ఇట్లా లేకపోతే ఇట్లాంటి వార్తలు నెగిటివ్గా రాసే ప్రయత్నం జరుగుతుంది అనమాట. మొన్నటిదాకా ఆంధ్రజ్యోతిలో ఇట్లాంటి కథనాలు వచ్చినాయి చూసినాం కదా. ఎమ్మెల్యేలు అట్లా దోచుకు తింటున్నారు, వాళ్ళ భార్యలకు బర్త్డేలకు పోయి పోలీసులు సెల్యూట్ చేస్తున్నారు, ఇంచుమించు 50 మందికి పైగా అప్పుడే వ్యతిరేకత వచ్చేసిందని రాసిన కథనాలన్నీ ఇప్పుడు ఒక్కసారిగా ఆగిపోయినాయి అనమాట. సో ఇది బాబుగారి పాలనకు నిలువెత్తు నిదర్శనం. ఈ పచ్చపత్రికల లుచ్చారాతలకు ప్రత్యక్ష సాక్ష్యాలు అనమాట. సో ఈ 5 ఏళ్ల పాటు వీళ్ళు చేసే బ్రేక్ డ్యాన్స్లు, ఈవెంట్లు మనం చూసి తరించాలన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.